మధుసూదన్ రెడ్డి కేసులో నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. फोटोग्राफर भैया रमेश एक क्लास रजनी ओके सर మొన్న సాయంత్రము ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో జరిగినటువంటి ఘరానా మోసం కేసులో నేరస్తుల్ని శివ, దామోదర్, శ్రీనివాస్ రెడ్డి Hello. Are you ready? మొన్న అనగా 15వ తారీఖు రోజు సాయంత్రము ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఒక ప్రముఖ రియాల్టర్ మధుసూదన్ రెడ్డి గారి ఇంట్లో జరిగినటువంటి ఒక ఘరానా మోసం కేసులో సంబంధిత నేరస్తుడు మెయిన్ అక్యూజ్డ్ శివ ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటుగా ఈ కేసులో అతనికి సహకరించిన దామోదర్, శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీనితో పాటుగా ఇంకొకరు మోహన్ రెడ్డి అని చెప్పేసి కొంపల్లి వాస్తవ్యులు దీంట్లో ఈ నేరాన్ని కమిట్ చేయడంలో భాగస్వాములు అవడం జరిగింది. అతను తప్పించుకొని తిరుగుతున్నాడు కాబట్టి త్వరలోనే అతన్ని పట్టుకుంటాము. ఈ కేసు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ మధుసూదన్ రెడ్డి గారు ఈ శివ విషయంలో మోహన్ రెడ్డి ద్వారా దాదాపుగా
1.5 సంవత్సరముల క్రితము పరిచయం అవడం జరిగింది. ఈ మోహన్ రెడ్డి శివాన్ తీసుకొచ్చి శివ యొక్క శక్తియుక్తుల గురించి వివరించి మధుసూదన్ రెడ్డికి పరిచయం చేసిన తర్వాత వీరు ఫ్రీక్వెంట్గా ఈ శివని బెంగళూరులో కలవడం జరిగింది. ఒకసారి బెంగళూరు గోల్ఫ్ క్లబ్లో అక్కడ కలిసినప్పుడు తనకున్నటువంటి మ్యాజికల్ శక్తుల్ని తను ప్రదర్శించి ఈ మధుసూదన్ రెడ్డిని వశపరుచుకోవడం జరిగింది. ఆ టైంలో 1 లక్ష రూపాయలు పూజలో పెట్టినట్లయితే దాన్ని డబుల్ చేస్తా అని చెప్పేసి అక్కడ 2 లక్షలుగా చేసి ఆ ట్రిక్ ద్వారా మధుసూదన్ రెడ్డి నమ్మకాన్ని ఈ శివ చూరగొన్నాడు. ఆ తర్వాత వీళ్ళ పరిచయం అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ పూజ లక్ష్మీ పూజ ద్వారా డబ్బుని డబుల్ చేయడమే కాకుండా తన దగ్గర ఈ రైస్ పుల్లింగ్ కాయిన్ కూడా ఉంది. ఇది చాలా రేడియంట్ కాయిన్. మనం ఇది విదేశాల్లో అమ్మినట్లయితే కొన్ని 100 కోట్లు వస్తుంది. దానికి మనం పార్టీస్ని వెతికి జర్మన్ అండ్ మిగతా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం అమ్మితే దీని ద్వారా మనం చాలా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి ఈ శివ మధుసూదన్ రెడ్డికి ఆశ కల్పించి ఆ ప్రాసెస్లో వాళ్ళ ఇంటి దగ్గర తను పూజ చేస్తాను, ఈ పూజకు ఒప్పుకున్నట్లయితే తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని డబుల్ చేస్తాను అని చెప్పేసి అతనికి నమ్మబలకడం జరిగింది. మధుసూదన్ రెడ్డి తను ఇంతకుముందు బెంగళూరు గోల్ఫ్ క్లబ్ దగ్గర తను చూసి 1 లక్ష 2 లక్షలు అయిందని చెప్పేసి ప్రగాఢంగా నమ్మి తన ఇంటి దగ్గర పూజ చేయించుకోవడానికి ఆ రోజు 14వ తారీఖు రోజు బెంగళూరులో ఒక ట్యాక్సీ తనే మాట్లాడి బెంగళూరు నుండి శివాని రప్పించుకోవడం జరిగింది. హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఓహ్రీస్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసి తనే మధుసూదన్ రెడ్డి అక్కడ శివాని ఉంచడం జరిగింది. అయితే ఈ మధుసూదన్ రెడ్డికి తెలియకుండానే ఇంకొక 2 దీంట్లో రంగప్రవేశం చేశారు. ఇతని దగ్గర శివ అనే వాడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈ దామోదర్ అండ్ శ్రీనివాస్ రెడ్డి అనేవాళ్ళు దాదాపుగా 1.7 lakhs వాళ్ళు తెచ్చి ఇతనికి ఇచ్చారు. అయితే వాళ్ళకి ఈ మధుసూదన్ రెడ్డి ఇంటి దగ్గర పూజ చేస్తున్నాడనే విషయం వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత ఇతను ఆ పూజ జరిగిన తర్వాత వీళ్ళ మనీ దాదాపుగా 3 రెట్లు 3 నుంచి 4 రెట్లు డబ్బులు ఇస్తానని చెప్పేసి వీళ్ళకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ దామోదరు శ్రీనివాసరెడ్డి ఈ ఓహ్రీస్ హోటల్లోనే రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు బస చేయడం జరిగింది. ఈ 15వ తారీఖు ఉదయం దాదాపుగా 9 గంటలకి మధుసూదన్ రెడ్డి గారు ఓహ్రీస్ హోటల్కి వెళ్ళి అక్కడ ఈ శివాని తన వెంట తీసుకెళ్ళి స్కోడా కార్లో ఎంజే మార్కెట్ దగ్గరికి వెళ్ళి పూజకు కావలసినటువంటి సామాగ్రి నిమ్మకాయలు అట్లాగే ఫ్లవర్ పెటల్స్ మిగతా వస్తువులన్నింటినీ కూడా అక్కడ కొనుక్కొని మళ్ళీ దాదాపుగా 10:30, 11 మధ్యలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది డైరెక్ట్గా. ఈ 11 o'clockకి వాళ్ళ ఇంటి దగ్గర పూజ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పూజ కంటిన్యూ అయింది. అయితే ఇనీషియల్గా మొదట్లో పూజ కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళ యొక్క నమ్మకాన్ని చూరగొనడానికి మీరు ముందుగా 1.5 లక్షల రూపాయలు దాంట్లో పెట్టండి, అవి డబుల్ అవుతాయని చెప్పేసి వాళ్ళకి నమ్మ చెప్పి ఇనీషియల్గా 1.5 lakhs ఈ మధుసూదన్ రెడ్డి కుటుంబం దాంట్లో అక్కడ పూజ దగ్గర పెట్టడం జరిగింది. అయితే ఈ దామోదరు శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి మనీని దాంట్లో 1.5 lakhs తీసి ఈ 1.5కి తను జత చేసి ఒక ట్రిక్ రూపంలో
వాళ్ళకు తెలియకుండా వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి ఆ 1.5 లక్షల్ని 3.5 లక్షలు చేసి తను చూపించడం జరిగింది. ఎప్పుడైతే 1.5 లక్ష 3 లక్షలు అయిందో అప్పుడు మధుసూదన్ రెడ్డి గారికి శివ మీరు పెద్ద మొత్తంలో అక్కడ అమౌంట్ పెట్టినట్లయితే ఇంకా ఈ అమౌంట్ చాలా రెట్లుగా అవుతుంది అని చెప్తే అప్పుడు 1.33 crores తను ఇంట్లో ఉన్నటువంటి క్యాష్ని ప్రాబబ్లీ ఈ పూజ కొరకే తను మొబిలైజ్ చేసినటువంటి ఆ క్యాష్ని పూజ జరిగే ప్లేస్లో, లక్ష్మీ పూజ జరిగే ప్లేస్లో ఆ ఫ్లవర్ పెటల్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ పూజ మధ్యాహ్నం 2 గంటల వరకు కంటిన్యూ అయింది. అయితే ఈ డబ్బులు అలాగే పెట్టిన డబ్బులు అలాగే ఉన్నాయి, 1.33 crores. ఎందుకంటే దాన్ని డబ్బులు చేయాలి అంటే తన దగ్గర అంత అమౌంట్ తను తీసుకురాలేదు కాబట్టి శివ తను ఆ డబ్బులు చేసేటటువంటి ప్రక్రియ అక్కడ కొనసాగలేదు. అయితే వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇనీషియల్గా ఈ మధుసూదన్ రెడ్డి గారి సందేశ్ రెడ్డిని ఒక 10 minutes వరకు బయటికి తీసుకెళ్ళి మేము ఇట్లా టెంపుల్ విజిట్ చేసి వస్తాం, వచ్చే లోపల ఇది డబుల్ అవుతుందని చెప్పడం జరిగింది. కానీ ఆ డబ్బులు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా డబ్బులు అవ్వకపోతే వీళ్ళల్లో ఒక యాంగ్జైటీ వచ్చింది. అరే డబ్బులు అవ్వట్లేదే అని చెప్పేసి ఈ విక్టిమ్స్ అతను అడిగినప్పుడు వాళ్ళని ఇంకో ట్రిక్లోకి తీసుకెళ్ళాడు. ఈ విషయంలో మనము ఇంకొక పూజ చేయాల్సి ఉంటుంది, మనము బయట దగ్గరలో ఉన్నటువంటి ఒక టెంపుల్కి వెళ్ళి ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి వచ్చినట్లయితే ఈ అమౌంట్ డబుల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి నమ్మజెప్పడం జరిగింది. అయితే వీళ్ళు బయటికి వెళ్లే ముందు ఈ ముగ్గురి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మధుసూదన్ రెడ్డి గారికి, వారి సతీమణికి, అట్లాగే కొడుకు సందేశ్ రెడ్డికి తను అక్కడ తయారు చేసిన ప్రసాదాన్ని వాళ్ళకి పంచడం జరిగింది. అయితే తను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం దాంట్లో దత్తూర, ఉమ్మెత్త ఆకులు దాంట్లో వేసి దాంతో పాటుగా ఈ సీసం రిలేటెడ్ మెటీరియల్ కూడా దాంట్లో కొంత వేసి ఆ ప్రసాదాన్ని వాళ్ళకి సర్వ్ చేసినప్పుడు అది మత్తులోకి తీసుకెళ్లేటటువంటి కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ప్రసాదం ఇచ్చిన తర్వాత కొడుకును మాత్రం తన వెంట టెంపుల్కి, మన ఎమ్మెల్యే మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉన్నటువంటి టెంపుల్కి తీసుకెళ్ళి ఆ టెంపుల్లో పూజ చేసుకొని మళ్ళీ తీసుకొస్తా అని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టెంపుల్ దగ్గర పూజ చేసిన తర్వాత తను చేతులు కడుక్కోవాలి అని చెప్పేసి ఒక ప్రిటెక్స్ట్లో ఈ కొడుకుని సందేశ్ రెడ్డిని ఇతను బస చేస్తున్నటువంటి హోటల్ ఒహరీస్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి పైకి వెళ్ళినప్పుడు ఈ సందేశ్ రెడ్డి తన కార్ లాక్ చేసి ఆ కార్లోనే ఈ 1.33 crores ఒక సంచిలో ఉన్నవి అక్కడ దాంట్లోనే పెట్టి పైకి వెళ్ళడం జరిగింది. పైకి వెళ్ళిన తర్వాత ఇతను మళ్ళీ ప్లాన్ వేశాడు దీన్ని ఏం చేయాలని. అయితే మనం ఇక్కడ కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం, ఈ మెడిటేషన్ చేయడానికి నీ దగ్గర ఉన్నటువంటి మెటల్ ఆర్టికల్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టాలి అని చెప్పేసి అతన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని నమ్మినటువంటి సందేశ్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి కార్ కీసు, మిగతా ఐటమ్స్ అవన్నీ కూడా పక్కన పెట్టి తను ధ్యానంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అప్పటికే ఈ ప్రసాదం తను కూడా తీసుకున్నాడు కాబట్టి కొంత మత్తులోకి తను కూడా వెళ్తున్నాడు. ఈ ప్రాసెస్లో, మెడిటేషన్ చేసే ప్రాసెస్లో అతని అటెన్షన్ని డైవర్ట్ చేసి ఈ కీస్ తీసుకొని ఈ శివ హోటల్లో నుంచి డైరెక్ట్గా బయటికి కిందకు వచ్చేసి ఈ కారులో ఉన్నటువంటి ఈ సందేశ్ రెడ్డి కారులో ఉన్నటువంటి ఈ క్యాష్ని ఈ ట్యాక్సీలోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఈ బ్యాగ్ని తీసి తనకి బెంగళూరు నుంచి ఈ మధుసూదన్ రెడ్డి గారు హైర్ చేసి తీసుకొచ్చినటువంటి ట్యాక్సీలోనే ఈ డబ్బు పెట్టడం, మళ్ళీ ఆ కార్ లాక్ చేసేయడము, పైకి కీస్ తీసుకొచ్చి మళ్ళీ తను తెలియనట్లుగా మళ్ళీ ఆ కీస్ అక్కడ పెట్టాడు. ఆ తర్వాత తన ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిందనుకున్నప్పుడు అతనికి సందేశ్ రెడ్డిని మళ్ళీ ఇంటికి వెళదాము, ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న వాళ్ళని కలుద్దాము, తప్పనిసరిగా మన డబ్బులు అవుతాయని చెప్పేసి అతన్ని నమ్మబలికి కిందకు వచ్చిన తర్వాత ఆ క్షణంలో మాత్రం నీవు ముందు కారులో బయలుదేరు, నీ వెనక నేను వస్తున్నాను అని చెప్పేసి అతనికి కన్విన్స్ చేసి
సందేశ్ రెడ్డి తన కారులోకి ఎక్కినప్పుడు ఈ క్యాష్ బ్యాగ్ ఉందా లేదా అనే విషయం తను చూసుకోలేదు. అయితే ఇతను ప్రసాదము తీసుకున్నాడు, ఆ మత్తులోకి ఆల్రెడీ కొంత వెళ్తున్నాడు కాబట్టి తను దాన్ని అది గమనించే పరిస్థితిలో కూడా ఉన్నట్లుగా లేదు. అయితే ఈ కారు తీసుకొని తను వెళ్ళిపోయాడు ఇంటికి. ఇతను వెంటనే వెళ్లకుండా పైకి వెళ్ళి క్షణాల్లో ఆ రూమ్ అంతా కూడా ఖాళీ చేసి ఆ హోటల్ కంప్లీట్గా వెకేట్ చేసి తన సామాన్లన్నీ కూడా తీసుకొని వచ్చేసి కింద ట్యాక్సీలో పెట్టి ఆ ట్యాక్సీలో కూర్చొని ఆ డ్రైవర్కి వెళ్ళమని చెప్పాడు. అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లే బదులుగా తను ఇంకొక డైరెక్షన్లో వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో ఈ సందేశ్ రెడ్డి తన ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే కార్లో ఈ డబ్బులు లేవని అతనికి తెలిసిపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ స్పృహ తప్పి పడిపోయారు కాబట్టి తను లోపలికి వెళ్ళడం, అది గమనించడం, తర్వాత వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఈ శివ తను ఏ ట్యాక్సీలో అయితే ఎక్కాడో దాన్ని కొంత దూరం తీసుకెళ్ళి ఆ ప్రాసెస్లో వాళ్ళని ఎవరైతే ఈ శ్రీనివాస్ రెడ్డి దామోదర్ తనకు డబ్బులు ఇచ్చారో, తనకు 300 రేట్లు డబ్బులు ఇస్తా అని చెప్పాడో వాళ్ళని ఫోన్ చేసి పిలవడం జరిగింది. మీరు ఇక్కడ జీవీకే మాల్ దగ్గరికి రండి, మీ డబ్బులు ఇస్తానని చెప్పేసి ఈ ట్యాక్సీలో అక్కడి వరకు వెళ్ళి వాళ్ళు వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి దాదాపుగా 12 లక్షల డబ్బు దీంట్లో నుంచే 1.33 crores నుంచి తీసి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్యాక్సీ అతన్ని ఆ డ్రైవర్కి కన్విన్స్ చేశాడు, నువ్వు ఇక్కడే ఉండు కొద్దిసేపు, నేను మళ్ళీ ఈవినింగ్ 8 o'clock వస్తాను అని చెప్పేసి అతనికి చెప్పి ఇతను పక్కకు వెళ్ళిపోయి అతని అటెన్షన్ డైవర్ట్ చేసి ఒక ఆటోలో బయలుదేరి డైరెక్ట్గా ఆరాంఘర్ చౌరస్తాకి వెళ్ళడం జరిగింది. ఆరాంఘర్ చౌరస్తాలో కొన్ని కొత్త ఫ్రెష్ బ్యాగ్స్ కొనుక్కొని ఈ మనీని మంచిగా ప్యాక్ చేసి ఆ తర్వాత తను అక్కడ బెంగళూరు బౌండ్ ఒక బస్సు ఎక్కేసి తను డైరెక్ట్గా బెంగళూరు బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ శివ యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఇతను గతంలో ఎన్నో కేసులు చేశాడు. ముఖ్యంగా ఇతను నేటివ్ ఆఫ్ కుప్పం, చిత్తూరు డిస్ట్రిక్టు. ఇతని గ్రామం వండుగంపల్లి విలేజీ, మలనూరు కొతాల్ స్ట్రీటు, కుప్పం తాలూకు అన్నట్లు, చిత్తూరు డిస్ట్రిక్టు. అయితే ఇతను ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లోనే స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఈ లైఫ్ ఆఫ్ చీటింగ్లోకి అప్పటి నుంచే దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అయితే చాలా కాలం ఇతను బెంగళూరులో కొన్ని ఆశ్రమాల్లో గడపడం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోటి తనకు పరిచయాలు కావడం, వాళ్ళ ద్వారా ఇతను ఈ ట్రిక్లు నేర్చుకోవడం. ఇనీషియల్గా ఎవరైతే తనకు ఈ ట్రిక్ నేర్పారో అనంతాచార్యులు అని చెప్పేసి అతని ద్వారా మన కేపీహెచ్బి కుక్కట్పల్లి కూడా వచ్చి అక్కడ కూడా ఇదే టెక్నిక్ వాడి ఈ లక్ష్మీ పూజ పర్ఫామ్ చేస్తాం, డబుల్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళని నమ్మబలికి అక్కడ దాదాపుగా 25 లక్షలు అటెన్షన్ డైవర్ట్ చేసి చీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎట్లాగైతే తీసుకెళ్లాడో అక్కడ కూడా అట్లాగే చేయడం జరిగింది. ఇదే విధంగా బెంగళూరులో దాదాపుగా 2 సార్లు ఇలాంటి చీటింగ్ చేశాడు. ఇంకొకసారి మళ్ళీ చిత్తూరు డిస్టిక్లో ఈ నవమోహన్ రెడ్డి అని చెప్పేసి అతనితో కాంటాక్ట్లోకి వచ్చి తనకున్నటువంటి శక్తుల గురించి వివరించి మధుసూదన్ రెడ్డికి వివరించినట్లుగానే తన దగ్గర నుంచి 70 lakhs తీసుకెళ్లడం జరిగింది అల్పిరిలో. ఈ విధంగా రాజంపేటలో కూడా ఇంకో కేసు చేయడం జరిగింది కడప డిస్ట్రిక్ట్లో. సెవరల్ కేసెస్ హ్యావ్ బీన్ బుక్డ్ అండ్ హీ వాజ్ అరెస్టెడ్ నంబర్ ఆఫ్